దేవుడంటే బాధ్యత లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు. బైబిల్ చదవు, పాటలు నేర్చుకోవు, ఏమీ చెయ్యవు. నీకోసమైతే ఎక్కడికైనా వెళతావు, ఎంత దూరమైనా వెళ్తావు, ఏమైనా చేస్తావు. నీ భార్య కోసం ఆలోచన చేసావు, నీ భర్త కోసం ఆలోచన చేసావు. నా భార్యకి ఏ చీర తీసుకుని వెళితే నన్ను మెచ్చుకుంటుంది, నా పిల్లలకి నేనేం తీసుకొని పోతే వాళ్ళు ఆనందంగా తింటారు, నా భర్త నేను ఏం వండితే బాగా తింటాడు, నేను ఏం వండితే నన్ను మెచ్చుకుంటాడు, నన్ను పొగుడుతాడు. మరి నిన్ను కన్న తండ్రి, నీకు భర్తనిచ్చిన తండ్రి, నీకు బిడ్డలనిచ్చిన తండ్రి, నీకు భార్యనిచ్చిన తండ్రి, ఆ దేవుడు సంతోషించటానికి ఏం చేస్తున్నావు? ఆ దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏం ఆలోచిస్తున్నావు? ఆ దేవుని దగ్గరికి చేరటానికి నువ్వు ఏమి ప్రయత్నిస్తున్నావు? దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ముసిల్దానివైనా, నువ్వు ఎలా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, కర్రెగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలా ఉన్నా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏమీ లేనివాడవైనా ప్రేమిస్తున్నాడు. నువ్వు నాకు కావాలి, నా దగ్గరకు రావాలి అంటున్నాడు. పరలోకపు వారసత్వాన్ని నీకివ్వటానికి ఆయనకి సిద్ధంగా ఉన్నాడు. మనకివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?